ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. నూర్ మసీద్లో ఘనంగా రంజాన్ వేడుకలు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న భీమరశెట్టి రామ్కి అనకాపల్లి. పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న ఉపవాస దీక్షల వేళ మండలంలోని తుంపాల మేజర్ పంచాయతీ నూర్ మసీద్లో రంజాన్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. మసీద్ కమిటీ పెద్దల ఆహ్వానం మేరకు సోమవారం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మసీద్ వద్దకు చేరుకున్న రామ్కి ముస్లిం పెద్దలు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఆయనకు తాజ్ ధరింపజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస దీక్షలను విరమించి వారితో కలిసి ఇఫ్తార్ విందును స్వీకరించారు. మత సామరస్యానికి ప్రతీకగా సాగిన ఈ కార్యక్రమంలో నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కర్రి బాబీ, జనసేన నాయకులు చంద్రం నాగేశ్వరరావు, పల్లెల గణేష్, గంగుపం జగదీష్, ఆళ్ల రామచంద్రరావు, తాతానాయుడు, ఆళ్ల శ్రీనివాసరావు, బుద్ధ చిరంజీవి పాల్గొన్నారు. అలాగే నూర్ మసీద్ కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ ఎస్డి నాగూర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మదీనా, సెక్రటరీ ఇబ్రహీం, జాయింట్ సెక్రటరీ ఎస్కే రదియా, క్యాషియర్ నాగూర్, జాయింట్ క్యాషియర్ ఎస్కే దాదా, కమిటీ సభ్యులు విశాఖ, సుబాన్, జన్ను, బాషా మరియు అధిక సంఖ్యలో ముస్లిం సోదరిమణులు పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు తుంపాల్లో ముస్లిం సోదరులందరూ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరవడం జరిగింది. దీనికి తమ్ముడు నాగూర్ అలాగే పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముస్లిం సోదరుల పవిత్ర మాసమైన ఈ రంజాన్ మాసం ఖురాన్ పుట్టిన మాసంగా ముస్లిం సోదరులందరూ పవిత్రమైన మాసంగా ఈరోజు ఉపవాసం, ప్రార్థన అలాగే దాతృత్వం కలిగిన ఈ మాసంగా అందరూ చెప్పుకునే మాసం. అలాగే అందరం కలిపి మనందరం ఒకటని ముస్లిం సోదరులు ఇస్తే ఈ పవిత్రమైన ఇఫ్తార్ విందుకు మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అల్లా ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. రంజాన్ మాస శుభాకాంక్షలు. ఈ సిస్టమ్ నాకు పూర్తిగా తెలియదు. ఏదేమైనా పండుగలు, ఏ పండుగలైనా సరే ఉత్సాహమైన ఉల్లాసభరితమైన వాతావరణంలోని కుటుంబంతో అందరితో పండుగలు జరుపుకోవాలని, మన నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రాంతంలో పండుగలన్నీ కూడా పండుగలు వచ్చినట్టుగా జరుగుతున్నాయి. ఎందుకంటే మీరందరూ ఆశీర్వదించి గెలిపించిన మన ప్రీతం నాయకులు కొంత రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మన ప్రాంతానికి పండుగలు, ఎవరైనా గ్రామాల్లో పండుగలు జరుపుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏ మతం, ఏ కులం అనేది లేకుండా ఏ పండుగ అయినా సరే ఉత్సాహమైన వాతావరణంలో కుటుంబాలు, ఫ్యామిలీలు, చుట్టాలు అందరినీ తీసుకుని బాగా జరుగుతున్నాయి. మీ అందరికీ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం చెప్పిన అందరికీ నమస్కారం. ఈ రంజాన్ శుభాకాంక్షలు అలాగే మీకందరికీ కూడా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరం కూడా ఈరోజు కొంత రామకృష్ణ గారు చూశాక మన ప్రతి పండుగలు కూడా చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం. మనకి ఇంతకుముందు గత ప్రభుత్వంలో మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ప్రతిదానికి ఏదో చాలా ఇదిగా గవర్నమెంట్ హిందువులు కానీ మన ముస్లింలు కానీ ఏ క్రిస్టియన్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడడం. ఇప్పుడు అటువంటి ఆకాంక్షలు అన్నీ లేకుండా మనం అందరూ కూడా చక్కగా మన యొక్క పండుగలు జరుపుకోవడానికి రామకృష్ణ గారు కూడా మనకి అన్ని విధాలా మనకి సహకరిస్తున్నారు కాబట్టి మనం ఈ రంజాన్